నెక్స్ట్ టాపిక్ రోల్ అండ్ డ్యూటీస్ ఆఫ్ క్వాంటిటీ సర్వేయర్. సో మనం ప్రీవియస్ వీడియోలో క్వాంటిటీ సర్వేయర్ గురించి నెక్స్ట్ అదేవిధంగా క్వాంటిటీ సర్వేయింగ్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో క్వాంటిటీ సర్వేయర్ యొక్క రోల్ అండ్ డ్యూటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వాంటిటీ సర్వేయర్ చేసే డ్యూటీ వచ్చి క్వాంటిటీ అనాలిసిస్. సో మనకు ఇనిషియల్గా ఒక డిజైన్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ప్లాన్లో మనకు స్టార్టింగ్ పాయింట్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ నుంచి ఫినిషింగ్ వరకు ప్రతి ఒక్క ఆ బిల్డింగ్కి సంబంధించిన ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన వాల్యూస్ అనేది ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ క్వాంటిటీ సర్వేయర్ అనేవాడు క్వాంటిటీ అనాలిసిస్ చేస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫూటింగ్ గురించి తీసుకుందాం. సో ఆ ఫూటింగ్ యొక్క లెంత్, విడ్త్, థిక్నెస్ 3 ఉంటాయి వాల్యూస్. ఓకేనా, ఒక లెంత్ వచ్చి ఒక 2 మీటర్స్ అనుకున్నాం, విడ్త్ వచ్చి ఒక 1.5 మీటర్ అనుకున్నాం, డెప్త్ వచ్చి ఒక 1 ఫీట్ అనుకున్నాం, అంటే 0.3 మీటర్. ఈ విధంగా లెంత్, విడ్త్, థిక్నెస్ సో 3 వాల్యూస్ అంటే మనకు క్యూబిక్ మీటర్లోకి వస్తుంది. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 3 క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ వర్క్ అనేది ఆ ఫూటింగ్కి జరిగింది అనుకున్నాం. ఓకేనా. అదేవిధంగా బ్రిక్ మేజనరీ జరుగుతుంది. సో 9 ఇంచెస్ వాల్ తీసుకుందాం, లెంత్ విడ్త్ వచ్చి అంటే డెప్త్ వచ్చి ఒక 2 మీటర్స్ అనుకున్నాం, లెంత్ వచ్చి ఒక 4 మీటర్స్ అనుకున్నాం. సో ఈ విధంగా లెంత్, విడ్త్, థిక్నెస్ వచ్చింది. సో ఏదో ఒక 5 or 6 క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ బ్రిక్ మేజనరీ వర్క్ జరిగింది అనుకున్నాం, బ్రిక్ మేజనరీ వర్క్. సో ఈ విధంగా ప్రతి ఐటమ్ ఆఫ్ క్వాంటిటీ అనేది ఈ క్వాంటిటీ సర్వేయర్ ప్రిపేర్ చేస్తాడు. సో అది క్వాంటిటీ అనాలిసిస్. సో ఈ ఫూటింగ్ యొక్క క్వాంటిటీ వచ్చి 3 క్యూబిక్ మీటర్స్ అనుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ క్వాంటిటీ అనాలిసిస్ని బేస్ చేసుకొని మెటీరియల్ అనాలిసిస్ చేస్తాడు. సో ఫస్ట్ మనకు ఈ క్వాంటిటీ అనాలిసిస్లో ఆ ఫూటింగ్ యొక్క సైజ్ క్వాంటిటీ వచ్చి 3 క్యూబిక్ మీటర్స్ వచ్చింది కదా. సో ఈ 3 క్యూబిక్ మీటర్స్ కాంక్రీట్ వర్క్లో ఎంత సిమెంట్ యూజ్ చేసాం, ఎంత శాండ్ యూజ్ చేసాం, ఎంత అగ్రిగేట్ యూజ్ చేసాం. సో మనకు ఈ కాంక్రీట్ వర్క్లో సిమెంటు, శాండ్, అగ్రిగేట్ సో ఈ 3 మెటీరియల్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా. ఫుటింగ్లో సిమెంటు, శాండ్, అగ్రిగేట్ యూజ్ చేస్తాం. ఎంతంత అమౌంట్ మనకు ఈ మెటీరియల్ అనాలిసిస్లో అంటే ఈ 3 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ వర్క్లో ఒక 5 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ అనుకున్నాం, ఒక శాండ్ వచ్చి ఒక 0.7 యూనిట్స్ యూజ్ చేసాం అనుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా అగ్రిగేట్స్లో ఒక 0.5 or 6 ఈ విధంగా. ఓకేనా. ఎంతో కొంత క్వాంటిటీస్ వస్తాయి కదా ఆ మెటీరియల్. సో ఆ మెటీరియల్ అనేది ఎంతంత మనం యూజ్ చేసాం. సో ఈ క్యూబిక్ మీటర్ ఆఫ్ ఏదైతే మనకు వర్క్ ఉందో సో దానికి ఎంతంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేసాం అనేది ఈ మెటీరియల్ అనాలిసిస్లో మెజర్ చేస్తారు, ఇది క్వాంటిటీ సర్వేయర్. నెక్స్ట్ అదేవిధంగా మ్యాన్ పవర్ అనాలిసిస్. సో ఈ మ్యాన్ పవర్ అనాలిసిస్లో చూసుకుంటే మనకు స్కిల్డ్ లేబర్ ఉంటారు, సెమీ స్కిల్డ్ లేబర్ ఉంటారు, అన్స్కిల్డ్ లేబర్ ఉంటారు. సో ఇక్కడ మనకు ఏదైతే కాంక్రీట్ వర్క్కి, నెక్స్ట్ అదేవిధంగా బ్రిక్ మేజనరీ వర్క్కి, ఎలక్ట్రికల్ వర్క్కి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనకు ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఐటమ్కి ఏ లేబరు ఎంతెంత అమౌంట్ అనేది తీసుకుంటాడు అనేది ఈ మ్యాన్ పవర్ అనాలిసిస్లో ఈ క్వాంటిటీ సర్వేయర్ ప్రిపేర్ చేస్తాడు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మెషినరీ అనాలిసిస్. సో మనకు ఈ ఫూటింగే తీసుకున్నాం, ఈ ఫూటింగ్ మనకు మిక్చర్ యూజ్ చేస్తాం, సిమెంటు, శాండ్, అగ్రిగేట్ మిక్స్ చేసేదానికి మిక్చర్ యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ప్లేసింగ్ చేసిన తర్వాత వైబ్రేటర్ యూజ్ చేస్తాం. ఓకేనా. ఈ విధంగా ఏదైతే మనకు మిషనరీస్ ఎక్కడెక్కడ అవసరం అవుతాయో ఆ మిషనరీస్ ఎంతంత అవసరం అవుతాయి అనేది ఈ మెటీరియల్ అనాలిసిస్లోనే మనకి క్వాంటిటీ సర్వేయర్ ప్రిపేర్ చేస్తాడు. నెక్స్ట్ వన్ రేట్ అనాలిసిస్. ఈ రేట్ అనాలిసిస్లో ఏదైతే మనకు మెటీరియల్ అనాలిసిస్లో మనకు సిమెంటు, శాండ్, అగ్రిగేట్స్ సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. ఓకేనా. సిమెంట్ వచ్చి మనకు ఒక 5 సిమెంట్ బ్యాగ్స్ అయ్యింది, శాండ్ సమ్ క్వాంటిటీ ఆఫ్ ఇన్ని యూనిట్స్ శాండ్, ఇన్ని యూనిట్స్ ఆఫ్ అగ్రిగేట్స్ అయ్యింది అనుకున్నాం కదా. సో దీంట్లో ఈ రేట్ అనాలిసిస్లో సిమెంట్ ఒక బ్యాగ్ యొక్క రేట్ వచ్చి ఒక 350 అనుకున్నాం. నెక్స్ట్ శాండ్ వచ్చి ఒక యూనిట్ వచ్చి ఒక 600 రూపీస్ అనుకున్నాం ఒక యూనిట్. నెక్స్ట్ అగ్రిగేట్ వచ్చి ఒక 700 అనుకున్నాం. ఓకేనా. బ్రిక్ మేజనరీలో బ్రిక్ వచ్చి 1 బ్రిక్ వచ్చేసి ఒక 7 రూపీస్ అనుకున్నాం. ఓకేనా. ఈ విధంగా ఒక రేట్ అనేది ఒక నెంబర్ తీసుకొని దానికి ఎంతెంత అమౌంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అనేది ఈ రేట్ అనాలిసిస్లో చేస్తాడు. అంటే ప్రజెంట్ మార్కెట్లో ఏ మెటీరియల్కి ఎంతంత అమౌంట్ అనేది ఉంది అనేది ఈ రేట్ అనాలిసిస్లో మెజర్ చేస్తాడు. నెక్స్ట్ ఫైనల్గా వచ్చి కాస్ట్ అనాలిసిస్. ఈ కాస్ట్ అనాలిసిస్లో ఏం చేస్తారంటే రేట్ని బేస్ చేసుకొని కాస్ట్ అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ రేట్ అనాలిసిస్లో ఒక సిమెంట్ బ్యాగ్ యొక్క రేట్ వచ్చి ఒక 350 అనుకున్నాం కదా.
కానీ మనకు ఈ 3 క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ వర్క్లో సిమెంట్ అనేది ఒక 5 బ్యాగ్స్ అనేది అవసరం అవుతాయి. అంటే ఈ కాస్ట్ అనాలిసిస్లో 5 ఇంటూ 350 వేస్తాం. సో ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంటే మనకు కాస్ట్ అనాలిసిస్లో సిమెంట్ యొక్క వాల్యూ అనమాట. అదేవిధంగా ఒక సిమెంటే కాదు, సిమెంట్తో పాటు శాండు, అగ్రిగేటు, బ్రిక్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, శానిటరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా మనకు ఫైనల్గా వచ్చే కాస్ట్ వాల్యూ అనమాట. ఈ కాస్ట్ అనాలిసిస్ ద్వారా వచ్చే కాస్ట్ వాల్యూ అదే మనకు టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా అంటే క్వాంటిటీ అనాలిసిస్, మెటీరియల్ అనాలిసిస్, మ్యాన్ పవర్ అనాలిసిస్, మెషినరీ రేటు, కాస్ట్ అనాలిసిస్ ఇవన్నీ కూడా క్వాంటిటీ సర్వేర్ చేస్తాడు. ఓకేనా, ఇవన్నీ కూడా క్వాంటిటీ సర్వేర్ యొక్క డ్యూటీస్. ఇవి కాకుండా ఇంకొన్ని డ్యూటీస్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా డిస్కస్ చేద్దాం. క్వాంటిటీ సర్వేర్ చేసే ఇంకొన్ని డ్యూటీస్. సో ఫస్ట్ వన్ వచ్చి ప్రిపరేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ క్లయింట్ అండ్ సబ్ కాంట్రాక్ట్ బిల్స్. సో వీటిని మనం ఆర్ఏ బిల్స్ అంటాం. ఆర్ఏ మీన్స్ రన్నింగ్ అకౌంట్ బిల్స్. సో ఈ ఆర్ఏ బిల్స్లో ఏ విధంగా ఉంటుందంటే మనకు బిల్ నెంబర్ ఉంటుంది, డేట్ ఉంటుంది, గ్రాండ్ అమౌంట్ అంటే టోటల్ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ యొక్క గ్రాండ్ టోటల్ ఉంటుంది, టోటల్ అమౌంట్. దాంతోపాటు ఈ ట్యాక్స్ ఎంత పర్సంటేజ్లో ఉంటుంది అనమాట, 2%, 3%, వ్యాట్ ఎంత పర్సంటేజు, లేబర్ సెస్ ఎంత పర్సంటేజు, నెక్స్ట్ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత ఇచ్చాము, నెట్ అమౌంట్ ఎంత అయింది, టోటల్ రిమార్క్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా రన్నింగ్ అకౌంట్ బిల్స్లో మనకు వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చి ప్రిపరేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ క్వాంటిటీస్. సో దీన్నే మనం బీఓక్యూ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట బీఓక్యూ అనేది. సో ఈ బీఓక్యూలో ఎలా ఉంటుందంటే మనకు ఒక చార్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. దీంట్లో సీరియల్ నెంబరు, నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ ఉంటుంది అనమాట. అంటే దీన్నే మనం ఐటమ్ ఆఫ్ వర్క్ అని కూడా అంటాం. సో ఈ ఐటమ్ ఆఫ్ వర్క్లో మనకు ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్, పీసీసీ, ఆర్సీసీ, బ్రిక్ మ్యాజనరీ 1:6, బ్రిక్ మ్యాజనరీ 1:8. ఓకేనా, ఈ విధంగా ఉంటాయన్నమాట ఐటమ్ ఆఫ్ వర్క్లో. సో ఈ ఐటమ్ ఆఫ్ వర్క్ ఎదురుగా వచ్చి యూనిట్స్ ఉంటాయి. సో ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ వచ్చి క్యూబిక్ మీటర్, పీసీసీ వర్క్ వచ్చి క్యూబిక్ మీటర్. ఓకేనా. బ్రిక్ మ్యాజనరీ ఉంది. సో ఈ బ్రిక్ మ్యాజనరీకి వచ్చి మనకు క్యూబిక్ మీటర్లో వస్తుంది, స్క్వేర్ మీటర్లో వస్తుంది. సో వాటిని సపరేట్ చేసుకొని క్యూబిక్ మీటర్, స్క్వేర్ మీటర్ వేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా వచ్చి మనకు స్లాబ్ తీసుకుంటే స్క్వేర్ మీటర్లో వస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్, యూనిట్, క్వాంటిటీ, రేటు, అమౌంటు, రిమార్క్ లాస్ట్లో. సో ఇది బీఓక్యూ అనమాట ఫార్మాట్. సో ఫస్ట్ ఐటమ్ ఆఫ్ వర్క్ మనకు చెప్పాము. నెక్స్ట్ యూనిట్స్ మెన్షన్ చేస్తున్నాం. క్వాంటిటీ అనమాట. సో ఎర్త్ వర్క్ ఎక్స్టెండ్ వచ్చి ఒక 500 క్యూబిక్ మీటర్ ఉందన్నమాట. నెక్స్ట్ దాని యొక్క రేట్ వచ్చి ఒక ఎర్త్ వర్క్ ఎక్స్టెన్షన్కి ఒక యూనిట్కి ఎంత అవుతుంది, 107 రూపీస్ అవుతుంది. సో మనకు అమౌంట్ ఏమవుతుంది, మనకు టోటల్ క్వాంటిటీ వచ్చి 500, ఒక యూనిట్కి వచ్చి అంటే ఒక క్యూబిక్ మీటర్కి వచ్చి 107 రూపీస్. అంటే 500 ఇంటూ 107 వస్తే టోటల్ అమౌంట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఎర్త్ వర్క్ ఎక్స్టెన్షన్కి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చే ఐటమ్ వచ్చి పీసీసీ, ఆర్సీసీ. ఓకేనా. సో మనకు ఏ యూనిట్లో ఉంటుంది, దాని క్వాంటిటీ ఎంత, రేట్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత. సో ఇవంతా కూడా బీఓక్యూ, బిల్ ఆఫ్ క్వాంటిటీలో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా ప్రిపరేషన్ ఆఫ్ బీబీఎస్. బీబీఎస్ మీన్స్ బార్ బెండింగ్ షెడ్యూల్. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, బార్ బెండింగ్ షెడ్యూల్. సో ఈ బార్ బెండింగ్ షెడ్యూల్ గురించి మనకు డీటెయిల్గా చాలా వీడియోస్ అనేది చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ సో ఈ బీబీఎస్ బార్ బెండింగ్ షెడ్యూల్లో స్టీల్ గురించి ఉంటుంది మొత్తం. ఓకేనా. స్టీల్ క్వాంటిటీస్ ఏ విధంగా ఉంటుంది, ఆ బార్ బెండింగ్ షెడ్యూల్ ఏ విధంగా క్రాంక్స్ వస్తాయి, ఎక్స్ట్రా బార్లు ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ మనకు బీమ్స్ చూసుకుంటే టాప్లో ఎన్ని బార్లు ఉంటాయి, బాటంలో ఎన్ని బార్లు వేస్తాం. సో దాని యొక్క బెండింగ్ మూమెంట్ ఏ విధంగా ఉంటుంది. స్లాబ్ తీసుకుంటే స్లాబ్లో మనం మొత్తం టోటల్గా 8 mm బార్స్ యూజ్ చేస్తాం. సో దాంట్లో క్రాంక్స్ ఎక్కడెక్కడ వస్తాయి, సో ఏ విధంగా ఆ లోడ్ అన్ని షిఫ్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనకు బార్ బెండింగ్ షెడ్యూల్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్గా మనకు ప్రిపరేషన్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్. ప్రిపరేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్. సో దీంట్లో కూడా ఐటమ్ ఆఫ్ వర్క్ ఉంటుంది, యూనిట్ ఉంటుంది, ఫిజికల్గా ఎంత అయింది, ఫైనాన్షియల్ అప్పుడు వరకు ఎంత అమౌంట్ ఉంది. సో ఇవన్నీ కూడా ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్లో ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు ఏదైతే టోటల్గా ఈ క్వాంటిటీ అనాలిసిస్, నెక్స్ట్ రేట్ అనాలిసిస్, కాస్ట్ అనాలిసిస్, మిషనరీ అనాలిసిస్, ఓకేనా, మ్యాన్ పవర్ అనాలిసిస్, వీటన్నిటితో పాటు కూడా ఈ బిల్ ఆఫ్ క్వాంటిటీసు, బార్ బెండింగ్ షెడ్యూలు, ఆర్ఏ బిల్సు,
ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేది ఒక క్వాంటిటీ సర్వేయర్. సో క్వాంటిటీ సర్వేయర్ అనేవాడు ఒక ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే దాంట్లో ఒక మెయిన్ ఒక లీడ్ కీ రోల్ అనేది ప్లే చేస్తాడు. సో ఇవన్నీ కూడా క్వాంటిటీ సర్వేయర్ యొక్క డ్యూటీస్ అనమాట. సో ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.